దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రము. అందరు చెప్పినట్టుగా శనివారం మనము సువార్త కోసం వెళ్తామని అనుకున్నాం. అలాగా ఆశ కలిగేది. అప్పుడే విన్నారంటే గౌరమ్మ కూతురుకి సీరియస్ అయింది, హాస్పిటల్ ఉండినట్టుగా విన్నారు. అప్పుడే ఏం చేశారంటే మనము వైజాగ్ వెళ్ళిపోతున్నాం అంటే నాకు వేరే రోజు ఖాళీ లేదు, మీటింగ్ ఉన్నా కాబట్టి మీటింగ్కి వెళ్ళాలి. అందుకని మీటింగ్ అక్కడికి వెళ్తే లేట్గా వస్తుంది, దాన్ని బట్టి శనివారం వెళ్ళిపోతామని ఆ రోజు అంటే కొందరు అనుకున్నారు. అయ్యారు కాలం మీద కింది లేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను చెయ్యని పనికి ఒక్కొక్క పనికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. మీరేదో అది కాదండి, నేను చెయ్యని పనికి ఒక ఉద్దేశంలోనే నేను చేశాను. అది అందరికీ మేలు కలుగుతున్నారు. మీరు ఊహించినట్టుగా అలాగ కాదండి, సోదరుపోరండి, అదన్న విషయం కాదు. దేవుని ఈ వైజాగ్లో 10 మందిలో 20 మందిలో వెళ్ళిన కంటే 2-3 వెళ్ళినప్పుడు ఆ 10 మందిలో ఉన్న ఆ వెళ్ళిన ఖర్చు ఎంత ఆడికి ఇచ్చిరండి. నేను చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. 10 మంది వెళ్ళడం కన్నా 10 మందిలో వెళ్ళిన కన్నా ఇద్దరు వెళ్తే ఆ 10 మందిలో ఉన్న డబ్బులు ఆడికిస్తే ఆడకలేదు సహాయం అవుతుంది. మన విశ్వాసానికి ఇప్పుడు కొందరికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు కొందరు అంటే ఆడి పండుగ పండుగ అంటే అమ్మ అది అవసరం లేదు, అక్కడ డబ్బు అవసరం. నీ పండు తినడానికి అక్కడికి వెళ్ళాలి, అందుకే పండు ఇంటికి తీసుకొని వచ్చింది. నీకు ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదండి. ఎవరైనా బాధతోని హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ నీ పండు ఏం అవసరం లేదు, ఆడికి కావాల్సింది డబ్బు సహాయం. అదే సంఘ బిడ్డలు చేయడానికి ప్రయత్నించండి. అది అందుకని నేను చాలాసార్లు మీద ఇప్పుడు పండు మాత్రం ఇక్కడ కూర్చున్నారండి, రూపం కూడా ఎవరు ఇవ్వలేదు. పోనండి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. కొత్తగా వచ్చిన భాయి భవనికి ఆశీర్వాద కొరందు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12-13 వాక్యం. ఎబ్రీ పుస్తకం 12వ అధ్యాయంలో 12-13 పదో ఆమె పొడివా. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సారాలము చేసుకొనుడి. మనము కొన్ని రోజు అయింది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నేను నేర్చుకున్నాను. కొన్ని దినములు ఏదో దినం ఇచ్చాము. ఎబ్రీ పుస్తకం 12వ అధ్యాయం ఇచ్చింది. ఈ రోజు కూడా ఇదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదవడానికి దాని నుండి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్తోత్రం. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పరిగెట్టడం ఏమండి, దవడి వారు పరిగెట్టడం. ఈ పరిగెట్టడానికి ఆటంకం ఉంది. పరిగెట్టడానికి ఏముంది? అది మొదటి అది కాదు నేను చెప్పని వచ్చిన వారు వారి పరిగెట్టడానికి ఉన్న ఆటంకాలు ఏంటండి? అక్కడ రాయబడింది భారం ఏంటండి. కదగన దవడి వాపాయి కోదిలే దవడి పార్లది కారణం తగ్గర బోజం బెసి అయిపోయింది. అందుకని కొందరు ఏం చేయలేదు, బరువు ఉన్న కాబట్టి బరువు ఎక్కువ అయిన కాబట్టి పరిగెట్టలే. అది అడ్డు. అది మాత్రం కాదండి, దాని 16వ వాక్యం కూడా చూడండి. ఈ పరిగెట్టడానికి ఉన్న అడ్డు ఇది ఏది? సమాధానం లేదు. సమాధానం సహవాసం కాదు. ఈ విశ్వాసికి ఆత్మీయ బంధం ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ଆମର ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ଗୁଣ ଆତ୍ମିକ ଅନୁବନ୍ଧ ଅଛି. କ'ଣ ଅଛି? ఆత్మిక అనుబంధం ఉంది. భార్య భర్తకి ఏముంది?
బంధం. నాన్న కొడుకుకి ఏముంది? పిల్లలకి తోని ఏముంది? ఈ బంధములు ఏదైనా లోటు వస్తే నీ అట్ట నీ పరిగెట్టడం అది నీకు అట్టు. అది నేను చెప్పడం ఈరోజు చెప్పడానికి. హలో, భార్య భర్తల మధ్యలో, అమ్మా నాన్న మధ్యలో బంధం, పిల్లలు నాన్న మధ్యలో ఏముంది? అక్క చెల్లి మధ్య, ఒకే ఇంటిలో అక్క చెల్లి మధ్యలో ఏముంది? ఏంటండి ఎలా ఉంది అది? విశ్వాసి మధ్య ఉన్న బంధం. నేనే అడుగుతున్నా, నీ పరిగెట్టుతున్నారు కదా, మీరు పరిగెట్టుతున్నా అవుతుంది. ఎలాగుంది నీ బంధం? సమాధానం లేని బంధం. ఓ లార్డ్ జీసస్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు బంధం ఎలాగుంది? ఇరిగిపోయిన గోడల. వచ్చి నేను చచ్చిపోయారు అనుకో, దేవుడు ఇంకొక ఇదే అవకాశం ఇచ్చిన అనుకో, ఇదే భార్య ఇదే భర్తకి నీ కోరుకుంటావా? హల్లెలూయా. నేను చెప్పిన कोई बात बुझ पा लो तुम मरिगला पर प्रभु तुमको और गोटे अवसर देले बंचवा पहले तुमको ई स्त्री की तुम बाहा होबो की ये साम की तुम बाहा होबो की इदा प्रभु బంధం కరెక్ట్ లేదండి. చెప్పే మాట జన్మ జన్మలకు కలిసే బంధం. ఎంతమందికి నేను చెప్తున్నా అర్థం ఆత్మీయ బంధము అది కరెక్ట్ లేకపోతే నీ పరిగెట్టడం అది అడ్డు అవును కదా, నీ అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు ప్రయాణం. అదే అప్పుడు అయ్యారు అడ్జస్టే కుటుంబ జీవితం అనేది. అవును, కుటుంబ జీవితం ఏమంటే అది అదే నమ్ముతున్నారండి. కానీ ఈ బంధములు ఏమో ఉండకూడదు, ఆ బంధములు రాకూడదు, లోటు రాకూడదు, బంధము పగిలిపోకూడదు. బంధం ఏం చేయకూడదు, తెగిపోకూడదు. ఏది వస్తున్నా కానీ అది చేయలేదు. ఇది తగ్గడానికి ఉన్న కారణం, బంధం తెగిపోవడానికి ఉన్న కారణం ఏంటి? అది కాదు, నీ మాట వలన బంధాలు తెగిపోతున్నాయి. నీ సరిగా మాట్లాడుతూ వేరే బంధం ఏమవుతుంది? కోపం వచ్చినప్పుడు ఏమవుతున్నా? స్వాతంత్రం కలిగి నేను చెప్పిన ఇది కాదు నా విషయం. ఇప్పుడు చదివిన వాక్యం అప్పుడు పరిగెట్టినప్పుడు మీకేముంది? అడ్డు వచ్చిన వారం చెప్తున్నా. అడ్డు మాత్రం కాదు, నీకు ఎంకరేజ్ కూడా ఉంది. ఏముందండి ఎంకరేజ్? ఏముంది? పరిగెట్టిన వాడికి ఏం చేస్తున్నారు? అడ్డు మాత్రం కాదు, నిన్ను ప్రోత్సహించినది కూడా ఉంది. సోదరులు చెప్పండి, అదే అండి ప్రోత్సహించిన 28 వాక్యం చూడండి. 28 మనము నిశ్చలమైన రాజ్యంలో పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. తెలుగులో అది లేదు, నా బైబిల్ కూడా లేదు. తెలుగులో ఆ పదం లేదు, నా బైబిల్ కూడా. Let us show gratitude and offer to God pleasing service, acceptable worship with reverence and awe. కేజేవిలో రాయబడిందంటే గ్రేస్. అదే హలో, గ్రేస్ తెలుగులో చెప్తున్నాను, కృప. సోదరం అప్పుడు నీ పరిగెట్టిన వాడికి ఎంకరేజ్ ఉత్సాహం చేసినది. హల్లెలూయా. ఎంకరేజ్ అయిన దేవుని కృప, ఆ కృప లేకపోతే నీ పరిగెత్తుంది తల్లి. దావుడి వాపాయి పడితే బలవాన్ కొనబట్టే శక్తి కూడా పోలే ఈ సరంగం ఓదించడం. జీవితం
2 వారాల తర్వాత చెప్తాను. అందుకే స్తోత్రం కలిగింది. నీ ఇక్కడ కూర్చున్నది కృప. तुम्हें बसवाड़ा ईश्वर करोगे कृपा. तुम्हें धन्यवाद करोगे ईश्वर करोगे. ईश्वर कृपा देवनी की प्रशंसा चाहिए. देवनी की आराधना देवुడు. ओ ఏమంటారు కష్టమానలు వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకే, అంటే 12వ వాక్యం ఈ రోజు చదివిన భారత చెయ్యి చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడే మరియు కుంటికాలు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఏంటి అక్కడ రాయబడి ఉన్నామంటే మీరు అర్థమైంది. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఏంటండి సడలిన మోకాలు దేనికి? ప్రార్థన చేయడానికి. దేనికి ప్రార్థన? ఇక్కడ ఆరాధనకి వచ్చిన వాడు అందరూ అంటే పాట పాడుతుంటే ఇక్కడ నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎంతమంది చేశారు? అందరూ లోపలికి ఎక్కడం, దూరడం ఎక్కడికల్లా బిడ్డకు బస్సువా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంటే నీ ఎందుకు వచ్చారు? తమ కొనపై ప్రార్థన కరి కోసం ముందర జాతీయ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అది గుడి, ఇది చర్చ. నీకు అదన్నా ఏంటి ప్రాబ్లం లేదు. నీకు అందరికీ నేను చూస్తానండి. ఇది ఎప్పుడు ఏడు మారుతానని నాకు తెలిసిపోయింది. వచ్చాక స్టార్ట్ ప్రారంభించానండి. ఇవన్నీ మారండి. ఇక్కడికి వచ్చినది దేవుని కృప. ఆ కృపకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన స్తోత్రం. కాబట్టి ప్రార్థన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి ఏది అది దానికి మాత్రం కాదు, పరిగెత్తడానికి. ఏంటండి దేని మోకాలు కొనపై గుడో కొనపై దబడి వాపై దేవుడు నీకు కాను దేనికి ఇచ్చాడు? మోకాలికి మాత్రం కాదు, పరిగెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమండి? మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము ఈ పాదములకు మార్గములను సరళం చేయాలి. మార్గం, ఈ మార్గం నీకు శత్రువు ఉంది. ఈ మార్గం నీకెవరుంది? శత్రు నీ కోసములు అన్ని చెయ్యడానికి ఆలోచన చేసి కూర్చున్నారు, సిద్ధపడి ఉన్నారు. శత్రు నీ కోసము నాశనం చేయడానికి ఆలోచన చేసి సిద్ధపడి ఉండినప్పుడు యేసయ్య ఆలోచన మొత్తం తారుమారు చేసుకోవాలి. ఆరు సిద్ధపడి ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంకెందుకరా నీ భయం? నీకెదురుగా సాతానుని నాశనం చేయడానికి సిద్ధపడిగా ఉండినప్పుడు ఆ సిద్ధపడిన ముందుకే అది మారు చేసిన యేసయ్య ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ତମକୁ ମିନିଟ କରିବା ପାଇଁ ଚିନ୍ତା କରି ବସୁଛୁ। ନିଜର କଣ କହିଲେ ଆ ଚିନ୍ତା କରିବା ଶକ୍ତିକୁ ସେ ଚିନ୍ତା କରୁଛି ନିଜର ତା ଗୁରୁ ଓଲଟା ପଲଟା କରିଦେଲା। ସେଇଟା କଣ ଚିନ୍ତା କରୁଛ? ଆ ଚିନ୍ତା ଗୁଡ଼ିକ ଈଶ୍ୱର କଣ କରୁଛନ୍ତି? ଓଲଟା ପଲଟା କରୁଛନ୍ତି। ସେଟା ସାବଳ ହେବା ପୂର୍ବରୁ ଈଶ୍ୱର କଣ କଲେ? శాతాన్ని ఎందే ఆ చిందించారో నీకోసం అది దేవుడే చేయరు. అది చెయ్యిన మురుగు దేవుడే చేశారు. ఆ దేవునికి ఈరోజు గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. నా కోసం నా
దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనకి ఈ కారు ఎందుకు ఇచ్చారు? ఎక్కడికి? తర్వాత చెప్తాను ఎక్కడికి. హల్లెలూయా. ఈ కాలు ఇంకొకటి ఏమంటే నీ లైఫ్, అది జీవితం. పాత కోణం తుమ్మ జీవితం, జీవనం लाइफ जीवित जीवित बोले ये गोड़े केमती जीवन जागरण करू बोले तो मैं चिंता करूँ गोड़ा नौतले जीवन जागरण करी पारी मने मुश्किल है जीवो हालेलुया దేవుడు నీకు కాలు ఎందుకు ఇచ్చారు? జీవించాలి. ఏంటండి అందరూ చెప్పాలి. జీవించాలంటే నేను ఏం చేయాలి? కాలుంటే ఏం చేయాలి? సొంత కాలు నిలబడు. ఆయన అర్థం నీ కుంటివాడే. అదే तुम्हारा नीचो गुड़े तुम्हें ठिया ही नौते तुम्हें की लोगों కొంచెం కొంచెం छोटा छोटा कैंपा कैंपा దానికి తక్కువ కూడా దొరకాలి. దేవుడి నీకు ఎందుకు కాలు ఇచ్చారో, దేవుడు నీకు ఎందుకు గుణం ఇచ్చారో దీట చేతికి సమస్యకు దాకా పుట్టియా ఇచ్చిరా పలుకో. నీ సొంత కాలి నిలబడి నీ చెప్పాలి, నేను సొంత కాలి ఏం చేశారు? నిలబడిన దేవుడి బిడ్డలు కావాలి. అదే నీ లైఫ్. సొంత కాళ్ళు ఏం చేయాలి? మనం అందరూ ఒకరి మీద ఒకరి మీద స్తోత్రం. అది అది ఈరోజు పగల పట్టేది. అది తుమ్మే జొందరు ఊపరే నిర్భర కొరతలే సడ బాగో నిర్భర కరో తుమర గుడ రట్టియా నీ కాలు మీద నిలబడవండి. సంఘం బిడ్డలు ఏం చేయాలి? సొంత సొంత కాలు ఏం చేయాలి? పెద్ద పెద్ద మాటలు చెప్తాను. నిలబడతాను నిలబడతాను నిలబడడానికి టైం వచ్చినప్పుడు గుండి వాడాలి. बोली समझ टिकड़ा शुरू होगी तो कोटे समस्या से रहता बड़े तुम हुए पंजा लोग छोटा ही चाली पार मारती praise God अधिकारेंडे क्राइस्तव जीवितम దేవుడికి గాలించ దేనికంటే జీవించండి. స్తోత్రం. అదో 40 సంవత్సరమే కాలిని జీవించారు. రెండు కాలు సోని నడిచి మనలో ఇశ్రాయేల్ ప్రజలు జీవించారు. 40 वर्षों मरुभूमिरे तुरंत गुड़े सेने सेवन जीवन जावरा कोरतलार लो इंदमंदले अर्थమైందట. స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పిన మాట కాలి దేవుడు నీకు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎలాగ నిలబడుతున్నారు చెప్పండి. మన సహాయం లేకుండా నిలబడలేకపోతున్నాం. సారా కూడా రక్క తూకియాయితు ఎవరైనా చెప్తాను అలాగా అటు నీ కూడా నీ కాలు మీద నీ నిలబడ నీ బరువు నీ చేయాలి. లేదుగా చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. నా నాన్న సంపాదించే నా చేతులు ఇప్పుడు ఏం లేదు. ఒకటి ఉండే ఒకటి ఒక ఇది ఉంది రేడియో తెలి అది ఇంకొకడికి ఇచ్చేది. నాన్న ఇచ్చినది ఒక అది వేరే ఒక మనుషునికి ఇచ్చేది. బాబా దేని పడ కొడొచ్చి ఆ ధన కొడొచ్చి కొట్టిన రేడియో తెలియకుండా దొరికిన అక్కమ్మ ఓడిస్తుంది. से रेडियो पर जोड़ते नहीं ले बापा दबाटा किसी ने सब बड़ा बापा दबाटा ये ఇప్పుడు
నాన్న ఇచ్చిన ఏం లేదు నా చేతులు, పెద్ద నాన్న ఇచ్చినది మొత్తం చేతులు. ఇక్కడ ఈ రాయిగడలు ఇలాగా ఈ కాలు మీద నిలవడానికి నేను వెల ఇచ్చాను. స్తోత్రం. దేవుడు నీకు ఎందుకు కాలు ఇచ్చారంటే జీవించండి. స్తోత్రం. పాద దోచి జీవన దావన కొరాలి. రెండు చెయ్యండి. హ్యాండ్ మన క్రియలు. స్తోత్రం. చెయ్యి తమ హాత కొన దేచి తమర కామో కామో మన కామో ఒక హాత కొందరు ఏం చేయరు. చేయడానికి చేతిలోనే చేయరు. ओडिशा रे हमरा भाई मान के देखल दुख लागछि. आंध्र प्रदेश हमरे सब पड़े जेमी बड़े सब कोन लकिछ रखिछ. ओडिशा लोक मन कोन करबो ओडुसो आई किछ करबो नै. ये से खाइबो नै पड़े कोन त खाइबो पोणसर मंजी भी लगइबो नै. से जाई के पूरा खाइ दो. आ अन्यर बगीचा देखले लाल गडे दो. आमेन. हमारे घरे एबे कोन अछि आमको जगह नहीं घर ऊपर कौन बासना पत्र लगे आंब गच लगे मटी जमी मटी मटी अच्छी से जमी गोटे आंब गच भी किणिक खाइब तुम जीवन किणिक खाइब దేవుడు ఎందుకు ఇచ్చారంటే అది నీ ఏదైనా పని చెయ్యి. స్తోత్రం చేయండి. మనం కొంచెం చేప కొనేసి వచ్చారండి. చేపలు తీసుకోండి. ఎన్ని గంటలు నీ పని ముగించారు? హల్లెలూయా. ఇద్దరు 12 జోడి పాస్ ఒక్కడిగా నిలబడి 12 గంటలకు కూర చేసి అక్కడ పెట్టేసి పట్టుకున్నారు. నీకల్ని తినడానికి ఇవ్వకూడదు. కొద్దిగా మట్టేసి ఇచ్చారు తినేదానికి. నాకు అర్థం అవ్వలేదు ఈ విశ్వాసులు ఎందుకు ఇలాగ తయారవుతున్నారు. ఒకరోజు ప్రేమ మోహన్ ఇంటికి వచ్చారు. నా చేప తీసుకొని వచ్చి ఏం చేశారంటే అరగంట లోపల ఏమని 2 కూర చేసి చేప తీసుకొని వచ్చి కట్టి చేసి 2 కూర చేసి కొంచెం మనం తినేది. ఒక చేప ముక్కిస్తే గంటలు దానితో పోటీ मचा कड़ी रे दड़ कड़ी मचा कड़ी रे हमरे कोन कोन कट्टी कोरी ओदाल ओंड भितरे दीटा तरकारी बडैले सिजाई करी काटिले आमेन के देखि మీరు అనుకున్నారు ఐదారికి నా ప్రాబ్లం బాగా నీకున్న అదే నొప్పి నాకుంది. నీకున్న నడుము నొప్పి నాకుంది, చెయ్యి నొప్పి ఉంది. నొప్పి అని చెప్పుకొని నేను కొట్టలేదండి. నొప్పికి దాటి నేను పడిగెత్తాను. అప్పుడు నొప్పి నాకు కాళ్ళ కిందకి వస్తుంది. বসুবা নাই ওটা বাধা দিবাস মেরে ওটা বাধা একটু বাড়ি করি কাম করে সত্যি আমি ওটা বাধা বড় বাধা করে సక్కడ ఉట్లే బతరాందిలే అదికి టీ అజితికి టీ బొణై కరి దేలే గదా బదా కొలే సబ్ కొలే గదన పాత్ర తెలే సబ్ సబ కరి యాసలే మీరు బలా పర మొయివే మోన్ కొడే 8:30 7:30 దే రిటరీ యాసలే తక్కడ ముక్కడ హోబలే దీటా బహుని మానే వచ్చింది సేమన నోట బడే ప్రార్థన కచ్చు హల్లెలూయా అతస్ కేజీ దివా జుటా బహుని మానే వచ్చింది ఓ 50 కేజీ దివా ఇద్దరు రెడీ ముగ్గురు నల్లలు నాలుగురు నంది ఉంది అక్క ఉంది ఆడ వచ్చిన 9 గంటలకి ఆరాధనకి అరే చెయ్యి దేవుడు అందుకు ఇచ్చారు. ఓ క్రియలు అది క్రియలు చూపే
ఇద్దరు ఇదే అజిత్ చేయాలి, ఇది జోడి పాత్ర చేయాలని లేదు. నేను చూస్తే నీకు కలుగుతుంది, అజిత్ చూస్తే అది చేస్తుంది. మీ ఇంటిలో అదే, మీ ఇంటిలో అదే. నీకు చెయ్యలేదు తల్లి, చెయ్యి ఉంటే క్రియలు చూపండి, చెయ్యి ఉంటే పని చూపించండి. నేను భర్త కాదా, నేనెవరండి? అందుకని నేను చేయలేదు, నేను తిల్లుగా వాడే భర్త ఆయన కాబట్టి అక్కడ భర్త అంటే నీ కూడా పని చెయ్యొచ్చు. ఎట్టి చెయ్యి దేవుడు నీకు ఇచ్చారే, నీ కూడా చెయ్యాలి. ఎవరు లాజో మొడకింద పడక ఆడవరి కాయగిరి కొంచెం వస్తాయి. ఎవరైనా వంట చేసి తీర్చి దొరికినంత తినడానికి కదా, నీ కూడా చెయ్యడా? అమ్మ ఒక్క సైడ్లే ఆ కూరగాయ కట్టి చేయనప్పుడు నీ ఒక్క సైడ్ ప్లేట్ కూడా అడిగిన పని వెంటనే ముగుస్తుంది. కలిసిన వాడి వర్తగా కూర్చోకుండా చెయ్యి ఇచ్చేది దేనికి? ఒకటే ఉంది, అదే మెయిన్. చెయ్యితో చేయాలి. ప్లేట్ కూర్చుంటాయి కానీ కుక్కలు అంతే కానీ నేను అక్కడ ఆవిడ చెల్లి రాగా టిఫిన్ తిన్నాను. టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసి అక్కడ పాత్ర ఉంది అక్కడ పెట్టాలి. వీడికి అందరికి ఆ హోటల్కి పంపించాలని మన సహోదరులకి అందరికి నేర్చుకో. తిన్నిన పాత్ర ఆడే తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏగలు కూర్చుంటాయి, కుక్కలు తినాకుతాయి. ಪಾತ್ರ ತುಂಬೆ ಕೊಡ್ಕಲ್ವೋ ದೊರಕಾರ ತಾ ಭದ್ರಕಲ್ ಪಾಣಿ ಟಿಕೆ ಪೋಕೈತ್ರಿ ತೊಯ್ಬೋ ದೊಯ್ಲಾ ಪರ ಸೇಟಿ ಛಾಡಿ ತುಮಗೆ ನಾಚೋ ಚಿಕ್ಕಿ ತುಮೆ ಉಟ್ಟಿಗಿರಿ ತುಮ ಈಶ್ವರ ಕೂಡ ಹಾಕೋದು ಇದ್ರು ಉಟ್ಟಿಗಿರಿ ಹಾಕಿದ್ರೆ ಆ ಪ್ಲೇಟ್ ಟಿಕೆ ಸಭಾಕರು ರೊಕ್ಕಲ ಕಿಚ್ಚ ಹೋಗಿ సోదర కలిగిన మనుషులు దగ్గరికి వెళ్తే కడగడానికి వాళ్ళు సార్ ఇక్కడ ఇంటిని పని చేసే గొర్రె కామ కొలకిచ్చి కొనుగోలు దుకాణం దగ్గర ప్లేట్ బాసన సభ సౌలభ్యులు పైసా మిలువ ସେଥିପାଇଁ ହେଲେ గొర్రె కొనుగోలు పైసా మిలువది అందరూ ఉన్నారు అక్కడ చెయ్యి దేవుడు నీకు ఇచ్చిన ఫైట్ దేవుడే చేయించినది తమకు కూడా చూస్తూ వచ్చిన భాయి గుడరట్టియా ఇక్కడ మారో आगे मारा बोले कोई तुम स्त्री की मारवा कोई बोले शैतान मारवा बोले कोई ఎవరికంటే యుద్ధం ఎవరితో చేయాలి ఆ కొందరు ఎవరితో చెప్తారు భార్యతో యుద్ధం సమాధానం తినేస్తారు భార్య భర్తలు యుద్ధం చేయడానికి కాదు నా దేవుడు నీకు చెయ్యి ఇచ్చిన ఎందుకంటే క్రియలు చెయ్యాలి యుద్ధం చెయ్యాలి క్రియలు చెయ్యాలి యుద్ధం చెయ్యాలి యుద్ధం కలిగిన కాదు సైకో యుద్ధం కలో కామపలో యుద్ధం కల కామపలో హలో మురుగుల మన ఇందిరాగాంధీ చెప్పిన మురుగుల ఇందిరాగాంధీ పోయబట్టండి ఇందిరాగాంధీ గారు చెప్పిన ఒక మాట చెప్పండి मुंह बंद कर काम कर ముఖ్ బంద్ కర్ మనం అలాగే పని చేయకూడదు నోరు ముఖం బంద్ చెయ్య పని చేయి బందీ చేయాలి ఇది చెప్తే ఇది స్టార్ట్ అయితే ఇంటిలో భర్త వచ్చి తిట్టడానికి కారణం ఏంటి ఇది పట్టుకొని ఆ దగ్గర ఇంటికి వెళ్ళి బాగుందా వంట చేయని సమయం నీ బాగుంటానికి వెళ్ళడం ఎందుకమ్మా ఆరింటికి ఇంటికి నీ మాట్లాడేది కరెక్ట్ టైంలో వంట
చేసి పని పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి? నోరు బంద్ చేయ, పని చెయ్య. ముఖం బంద్ కొర కామకర, ముఖం బంద్ కొర కామకర. అందరికి చెప్పండి, ముఖం బంద్ కొర కామకర. నోరు బంద్ చేయి, పని చెయ్యి. నోరు బంద్ చేయ. ఇద్దరు ఇంటిలో ఉంటారు అనుకో, ఇది ఎందుకు దగ్గర మిమ్మల్ని మీసరా ఇక్కడే ఇద్దరు ఉన్నారు అని అడగండి. అడే ఇది చెయ్యి, ఆడు చేయలేదు, ఈడేం చేసాను. ఆ ప్లేట్ మొత్తం తీసుకు, పోటీ మొత్తం ఆ ప్లేటే. అత్యాచారం ప్లేట్ పైన కడగడానికి మొత్తం కడగడ. ఎందుకమ్మా ఇది నీ దగ్గర దేవుడు బిడ్డలు చేసిన పని? నీ ఎవరితోని పోటీ? నీ చేసే ఒక అదే చేసే అవదు, నీ కూడా చెయ్యాలి. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. గట్టిగా చెప్పడం కొట్టు దేవుని. కామ కొర యుద్ధం కొర, పని చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. నీకొక సాధారణ కాబట్టి వారికి ఎదురుగా సంఖ్య యుద్ధం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు నీ సమయం శీఘ్రం వెళ్ళిపోతాను వెంటనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పానండి స్తోత్రం. ఇంకా బాగా జాగ్రత్త వినాలి స్తోత్రం. అప్పుడు దేవుడు మనకు ఏందో ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఈశ్వర అమ్మకు కోణం ఇచ్చింది, పాదం ఇచ్చాడు. దేనికంటే పరిగెట్టాలి. ఎలాగ పరిగెట్టాలి? 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన సోదరు నీకు ఒక టార్గెట్ వచ్చి తమపై కొట్టే టార్గెట్ రమ్యం. నీకొక రమ్యం ఉంది. పరిగెట్టిన దేవుడి బిడ్డలకి ఏముంది? ఒక రమ్యం ఉంది. దౌడియా లోకమానికి కొట్ట లక్ష్యం వచ్చి, దౌడియా లోకమానికి కొన వచ్చి కొట్టి అక్కడ అజిన కోణ తమ లక్ష్యం. ఈరోజు ఏంటి నీ గమ్యం? గమ్యం ఏంటి? ఏం చేశాడు? మౌనవ్రతమని అంటే ప్రతిరోజు నీకేముండాలి? ఒక గమ్యం ఉండాలి. ఒక లక్ష్యం వారు వచ్చింది. తమరు లక్ష్యం కూడా సెడ దక్కి తమ తప్పడం లోకకు కూడా తబడి ఉన్నది. గమ్యం లేని వాడు ఏం చేయను. ఆడేం చేయరు. ఈటింగ్ అని ఎన్ని గంటలు పడుకున్నారు మీరు? 12కి పడుకున్న వాడు ఎన్ని గంటలకి లేస్తుంది? తెల్లవరి అంటే అది నాకు తెలియదు. 12కి పడితే తెల్లవరి వస్తుంది అంటే ఆయన అర్థం నీకు ఒక లక్ష్యం లేదు. తెల్లవరి తప్పుడు లేదు. ತುಂಬ ಕೆಟ್ಟಬಳ ಸವಿಸಿ ಕೆಟ್ಟಬಳ ಉಂಟು ಮೊತ್ತಕ್ಕೆ ಕೋರ ಬಂದು ಕೆಟ್ಟ ಜನ पांच घंटे का उठी बोली कोई बाप दम नहीं నీ పరిగెట్టాలంటే మీకు ఒక గమ్యం ఉండాలి. దవడి ఓపెన్ तुमको కూడా లక్ష్యం దొరకాలి. लक्ष्य नोट वालों को मारे कौन कोई पाई बने दावड़ी बने कभी नोट वालों के कभी भी दावड़ी पाई बने प्रेस लो हालेलुया हमारा लक्ष्य जीसस क्रिस्ट वाला हम हमारे घरों में काम हमारे गम्य जीसस क्रिस्ट आई ऐसे
సమూహమేమవుతున్నారు ఆవరించి. మొదటి కొన్ని 10:11 వాక్యం ప్రథమ కొన్ని 10:11 పడదు. ಬೇಗಿ ಬೇಗಿ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడేను. మొదటి కొరింథీ పత్రిక 10 11 అవును కదా. పదకొండో అధ్యాయం 10 సమీన్ ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన నీకు తల మీద ఉండవలెను. ఏంటి అది నీకు తెలుసు? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఏంటి ఉండవాలి? Therefore the woman ought to have a sign of authority on her head for the sake of angels. ఏంటి అది? ఆడవాళ్ళు తల మీద ముసుగేసుకోవాలి. ముసుగేసిన అర్థం ఏంటి? లోబడుతున్నారని. ఎవరికి? దేవుడికి. ఒక దేవుడికి 2 పురుషులు, 1 2 ఎవరు చూసుకున్నారు? దేవదూతలు చూస్తున్నారు. నీకు అర్థమైంది? సాక్షి అని చెప్పినది 2 ఉంది. ఒకటి దేవదూతలు ఏం చేస్తున్నారు? నిన్ను చూసుకున్నారు. కొంతమంది సాక్షి कोई बाटा ఈశ్వరంగా దూతమానే తుమ్మ దవడి బాట ఎంతమందికి అర్థమైంది? ఈ పరిగెట్టినది ఎవరు చూసుకున్నారు? దేవదూతలు చూసుకున్నారు. స్తోత్రం కలిగినగా నీ దవడినప్పుడు ఎలాగ దవడిచున్నారు, ఎలాగ పరిగెట్టుతున్నారు, అది దేవదూతలు చూసుకున్నారు. అదే సహోదరి దవడినప్పుడు ముసుగేసి దవడినప్పుడు ఆడికి అర్థమైంది వీడి లోబడి ఏమవుతున్నారు? పరిగెట్టుతున్నారు. అందుకని ఈ రోజు రాయుల సంఘ బిడ్డలు పరిగెట్టినప్పుడు దేవదూతలు చూసినప్పుడు పరిగెట్టిన పందలు ఈ లోబడి పరిగెట్టు देवदूत माने तुम्हें दवड़ी बाटा देखो चुंदी प्रा सत्य की लागी तोड़ दो तुम्हें मुस्लिम तो करी दावड़ा वही हालेलुया अर्धमाइन वाली वर्तन को पढ़ ले हालेलुया तो पढ़ రెండవది సాక్షి మేఘం వలన ఆవరించిన సాక్షి. అవును కదా? మేఘమవలె మండలంలో ఆవరించి ఉన్నందున ఆవరించిన సమూహము. అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16 మంది పేరు. ఆ సాక్షి సమూహం ఏంటండి? 16 మంది పేరు. ఒకసారి కంఠస్వరం చెప్పచ్చా? మొదటి పేరు నాకు చెప్తాను. హేబెలు ఏం చేశాడు? పరిగెట్టిన పందెంలో ముందుకు నిలబడిన వాడు ఏమైంది? హేబెలు. హలో నారాయణమ్మ, నారాయణ మీకు ఒక పొద్దు ఉంది. నన్ను చూడు. స్తోత్రం కలిగింది. మొదటి ఎవరండి? హేబెలు. హేబెలు పరిగెట్టిన పందెంలో ఎలాగ చచ్చిపోయారు? ఆయన ఎవరండి? అనగా చెప్పు. సొంత సహోదరుడు తల్లి చంపిన ఆ స్తోత్రము సహోదరుడు ఏమైంది? పరిగెట్టి గెలిచారు. స్తోత్రం. ఆయన ఈ రోజు నిలబడి చెప్పుతున్న తల్లి నీ పరిగెట్టండి, సహోదరు వలని నిన్ను గాయపరుస్తాను, సహోదరు వల్ల నిన్ను నొప్పి కలుగుతున్నాను, సహోదరుడు నిన్ను చంపేస్తాను కానీ నేను పరిగెట్టి గెలిచాను. నాకు తెలియదు. ನಿಜ ಬಾಯಿ ಮಾಡಿದಲೆ ಅಲ್ಲ ಅರ್ಥ ಹೋಗ್ಕೊಂಡೇ ಬಾಯಿ ಮನೆ ತಂತ ಮಾಡಿದವು ಮೂಗು ದವಡಿ ಚಿತ್ತಿಗೊಲಾರೆ ತೂವಿ ಚಿತ್ತ ಕೋಚಿ కొయ్యి మోర మన ఎవరికి చెప్తాను నా మనసులో ఉన్నది మొత్తం రావే. నంబర్ 2
ఏం చెప్పారమ్మా ఆనకు? ఆనకు చెప్పినది విన్నారంటే యూదా పత్రిక 14-15 2 వాక్యం చదవండి. యూదా పత్రిక 14-15 యూదాంధ్ర పుస్తకం 14-15 అధ్యాయం కొట్టే అధ్యాయం. ఆదాము మొదలుకొని 7వ దినము వాడైన హనోకు కూడా దీన్ని గూర్చి ప్రవచించుచు ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి. అంటే ఈ భక్తిహీనుడు మనకి చెయ్యిన క్రియ. హలో, దేవునికి స్తోత్రం కలిగిన కాక స్తోత్రం చెప్పాలి. భక్తిహీనుడు కలిగిన చూసినప్పుడు కూడా హానోకు దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచారు? 300. ఎంతమంది నడిచారు? అదే మీకే సండే స్కూల్ 22 ఆదికాండము 5వ అధ్యాయం 22. అదే చెప్పడానికి నీకు ఇంత భయం. ఒక మెచ్చేలు కన్న తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు ఎలాగా నడిచారు? ఎన్ని సంవత్సరాలు? ఈ 300 సంవత్సరం నడిచినప్పుడు ఆ ఊర్లో ఉన్నవాడు ఏం చేశారు? వారికి తోచినట్టుగా వారికి నచ్చినట్టుగా వారు జీవించారు. నచ్చినట్టుగా చెప్పినప్పుడు 300 సంవత్సరం దేవుడితో ఏం చేశారు? గమనాగమనం. ఎవరైనా ఏదైనా 2 మాటలు చెప్తే ఆరాధన రాలేదు వాడే మన విశ్వాసం. ఎవరేమైనా అన్నారంటే నడుము నొప్పి, కడుపు నొప్పి. నొప్పి కాదు, నొప్పి ఏంటంటే కరెక్ట్ తెలుసండి. ఇక్కడికి వచ్చినది నొప్పి ఏంటంటే తెలుసుకొని వచ్చిందండి. ఎందుకు రాలే? ఇదేంటి ఆలోచన చెప్పినప్పుడు దేవుడితో నడిచినప్పుడు ఆడికి అర్థం కాదు. ఏంటండి సోదరు మీరందరూ ఇక్కడ లేనట్టుగా 300 సంవత్సరాలు దేవుడితో నడవడం, బయటలో ఉన్నవాడు తిట్టడం, దేవుడితో నడవడం. ఈ సంఘటన చనివో లోకమైన గాలి కరువో, ఈ సంఘటన చనివో లోకమైన గాలి కరువో, ఈ సంఘటన చదువుతామా? ప్రభు గారికి పాస్టర్ గారికి పిలవలేదా? పిల్ల మా ఇంటికి రాదు. ప్రభు గారికి జోడిపాటు పిలవలేకపోతే ఈడే ఎలాగ దేవుడితో నడుచున్నారు. నాకు తెలియదు. ఇది ప్రభు వర్షకుడిది కాదు. మీరు అందరి పేరు పెట్టి చెప్పడానికి ఇష్టం ఉంది. నాకు ప్రేమ నేను అతనికి బాప్టిజం మీద తండ్రిగా ఉన్నా కాబట్టి నేను ప్రభుని అడ్డం పెట్టాడు. మిగతా అరెస్ట్ చేస్తున్నాను. అకి ఇది కొంచెం అరగలేదు కదా ఈ మాట. ఈ మాటలు అరగట్లే. ఏది ఆలోకి చెప్తున్నారు. ఆనాడు ఉన్నవాడు అందరూ నా విరోధంగా ఏం చేసేది? గొప్ప గొప్ప మాట్లాడినప్పుడు ఏ దేవుడితోనే అదే చెప్పిన వాడు చెప్పుకున్నామని నడవని వాడు దేవుడితో నీకు అర్థమైందా? లేదు గౌరీ, అర్థం అవ్వలేదు కదా. సోదరు చెప్పిన వాడు చెప్పుకొనే ఉంటాం, నడిచిన వాడే చేయండి. అదే సంఘానికి దేవుడు చెప్పడానికి చెప్పిన మాట. అందరూ నిన్ను తన మీదే మోసుకొని తిరుగుతున్నాను అనుకో, అది నీకు అనవసరం. తన మోసిన దేవుడు మనకున్నాడు. మీరు
కారణం ఉంది. వచ్చినప్పుడు నేను అనుభవించిన చెప్తాను. బైబిల్ కూడా తెచ్చి వచ్చినప్పుడు ఏమైందంటే తెలుసా, ఆ సంఘ కాపారి నాకు నన్ను వెనకల పెట్టారు, వెనకల కూర్చోబెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎందుకంటే బైబిల్ కాలేజీని నడిచి నేర్చుకొని వచ్చిన వాడు ముందుకు వచ్చి కూర్చోబెట్టారు. బైబిల్ స్కూల్లో ఇప్పుడు వాళ్ళు ఒక మనకు పొచ్చడ బస్సుని ఆఖరి బస్సు తగ్గ సమయం ఇద్దామని. మా పాస్టర్ గారు ఏం చేయలేదు, ఆయన పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు నాకేం చేయలేదు, నాకే సమయం చేయలేకపోతే దేవుడికి నేను సమయం ఇస్తాను. ఆరాధన నేనేం చేయలేదు, ఆరాధన నేనేం చేయలేదు. మీరు అయితే 4 రోజులు మానేసి వేరే సంఘం ఎదుగుతారు. నేను అడగడం సరి కాదండి. సంఘం మీకుంది, ఆ సంఘం తోడుగా నడవడానికి సమస్య ఒక పక్క వస్తుంది, ఇంకొక పక్క దేవుడు బిడ్డలతో నడవడానికి ఆరోగ్య తప్పుతున్నారు. సాక్షిగా నేను గెలుస్తారా, నీ కూడా గెలవరా. ఆరోగ్య నేను గెలుస్తారా, నువ్వు గెలవరా. స్తోత్రం కలిగింది. గెలిచారు, నీ కూడా ఏం చేయాలి? చెప్పిన వాడు చెప్పండి. తోడుగా నడువుల వాడు స్తోత్రం కలిగింది కాక. అందుకని ఏ సమస్య వచ్చినా సంఘం విడిచిపడని పద్ధతి కాదు. అది నీకు జీవితంలో శాశ్వతం కాదు, మేలు కాదు, అది కీడే జరుగుతుంది. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. డబ్బులు ఎందుకు జరగలేదు? గొడవ ఇక్కడికి ఎవరైనా వచ్చారు మన సంఘంలో, మన సంఘంలో ఉన్నారు, అక్కడికి వెళ్తుంది, అది వేరే స్తోత్రం. సాక్షి నిలబడుతున్నారండి. అది నేను గెలిచారా, నీ కూడా ఏం చేయాలి? గెలవాలి అని చెప్పుతున్నారు. సమయం ఇంకా లేదు, 16 మందిని చెప్పాలి కదా. అయితే నెక్స్ట్ ఎవరు వచ్చారు? నోగా వచ్చారు. నోగా వచ్చారు. ఏం చెప్పారు? నోగాబు ఏం చెప్తున్నారు? నీతిని ప్రకటించాడు. అది కాదండి, నోగాబు పని ఏంటంటే మీకు తెలియదు, అక్కడ ఉందండి ఆ మాట. లేదు దేని 7వ వాక్యం ఇంగ్లీష్ చదవాలి. By faith, Noah being warned by God about the event not yet seen, in reverence prepared an ark for salvation of his family. By faith Noah, being warned of God of things not seen as yet, moved with faith, prepared an ark to save the saving of the house. Prepared saving of his house. తన కుటుంబాన్ని కాపాడుట నిమిత్తం, తన ఇంటిని కాపాడు. అయ్యాడా మాకు నేను చదవ తెలుగు మన వచ్చిన అంటే ఆడ తెలుగులో భయభక్తి కలిగదండి. ఆ మాటకి నిన్నప్పుడు ఏమొచ్చింది? షేకింగ్ వచ్చింది. ఏదొచ్చింది? దేవుడు మాట వినినప్పుడు వాడికి ఏమొచ్చింది? వణకట్టు. మనకేం వణకొచ్చలేదు. దేవుడు మాట వినినప్పుడు ఏమది? ఈ వణకొచ్చినప్పుడు పడి ఆరు ప్రారంభించారు. ఏ వణకొచ్చినప్పుడు ఏం చేశారు? పడి ప్రారంభించారు. నిర్మాణ కాదు. ఈ మాట విన్నుడు పే చేశారు. మూవింగ్ చేశారు. హలో, దేవుడు మాట విన్నప్పుడు కూర్చున్న చోట ఇంకా కూడా సెట్ అవ్వలే. దేవుడు మాట విన్నప్పుడు ఇక్కడ కూర్చున్న చోట ఇంకా కూడా ఏం చేయాలి? సెట్ ఆ చోట నుండి మూవింగ్. హల్లెలూయా.
చేశారు? ఆయన సిద్ధపడడం మాత్రం కాదు, కట్టడానికి ఎన్ని మూవ్ వచ్చింది కానీ జపాన్లు కడికడికి ఏమొస్తున్నారు దాన్ని బట్టి ఆడ సిద్ధపడారు. ఏంటి ఆ ఇల్లు మీద పడితే చచ్చిపోదు, ఆ ఇల్లు మీదే ఎంత మీద పడితే చచ్చిపోదు. ఎందుకంటే అన్ని ఫైబర్తో చేశారు. ఎందుకంటే ఆడ సిద్ధపాడుకుంటుందండి. మన పిల్లలు ఎన్ని చేసిన కానీ ఇల్లు సిద్ధపాడు కాదు, మొత్తం మీ మీద. ఆకలి వేస్తున్నాను, చప్పట్లు వేస్తున్నాను. నీకంటే పెద్ద గడిపై నాకు ఆకలి ఆకలి కూడా పెట్టు మొత్తం బుక్కలు అదే 3 రోజులు సోదర గట్టిగా సోదర చెప్పండి. సోదరం 4వ వ్యక్తి ఎవరండి? అబ్రహాం ఏం చేశారు? 12వ అధ్యాయం. Abraham, when he was told to go out into a place which he should after receive for an inheritance. అబ్రహాముతో దేవుడు పిలవగానే ఏం చేశారు? వాగ్దాన ఊరికి బయలుదేరాడు. ఎవరికి విడిచిపెట్టి? తన సొంత వారిని తన సొంత ఇంటికి. అలా వాక్కొకసారి చదవండి. ఒకటి 2 అది మాత్రం చేశాను. దేశం విడిచిపెట్టాలి. ఇది 2 రోజులు దేశం విడిచిపెడతాం కానీ ఈ 2 విషయం మాత్రం దేవుడి స్వరం వినిన వాడు సాక్షి ఏం చేస్తున్నారు? అబ్రహాం 4వ సాక్షి అబ్రహాం చెప్పారు, నేనైతే సొంత దేశం చేశారు. ఇప్పుడు కూడా కొందరు రాయగడలు ఉన్నారు, రాయగడలో మట్టిలు ఉంటే తెలుసుకున్నారు. ఆధార్ కార్డు ఒకటి కాడు ఆంధ్ర. నేను చెప్పిన అర్థమైంది. ఆధార్ కార్డు ఒడిశా ఆధార్ కార్డు సబ్బు కొట్టాడు ఒడిశాలో రోజుంది. ఆధార్ కార్డు సబ్బు మంచి మనసు నాకండి. ఆధార్ కార్డు ఒడిశా, రేషన్ కార్డు ఒడిశా, ఓటర్ ఐడి కార్డు కేరళలో ఏం లేదు. అబ్రహాం నీకు చెప్పిన మాట దేశమే చేయాలి. బంధువుల్ని సంక్రమించి తిరిగిన వాడు ఇంటికి వచ్చి కూర్చుంటే మొత్తం దిగి బంధువులు నమ్మేరు. సాక్షి ఆడు గెలిచిన నీకు తెలుసు. అబ్రహాము గెలిచిన మాత్రం కాదు, అది సొంత దేశమే చేశారు. 2వది ఏమండి? ఎందుకు మధ్యన విడిచిపెట్టారు? విడిచిపెట్టగలసిన దేవుడి మాట వినదు కాబట్టి, దేవుడి స్వరం వినదు కాబట్టి. నాకు పెద్ద అన్నయ్య ఉంది. అన్నయ్య ఏంటి వెళ్ళి మీరు కూడా పడదు, చెల్లి ఇంటికి వెళ్ళి పడుతుంది. ఆ దేవుడి బిడ్డ ఆయన కాబట్టి 28 సంవత్సరములు ఒకసారి నా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఒక్కసారి. మీరందరూ ఇక్కడ ఉన్నారా లేదా? మీరైతే 5-7 రోజులు తీసి దిగులేదు.
విడిచిపట్టారు. ఎవరికి విడిచిపట్టారు? 2 ఇంటి వారికి ఇవ్వడరా. ఇంటి వారికి విడిచిపట్టడానికి చెప్పినప్పుడు వాడు ఇంటి వారికి విడిచిపట్టకుండా ప్రయాణ పరంటారు. ఎవరికి? ఎవరికి? లోతు. ఇంకా అబ్రహామునికి దేవుడు పిలిచినప్పుడు పిలుపులేని వాడికి ఎవరికి తీసుకొని వచ్చాడు? ఇంకెవరికి వచ్చాడు? అదే మాట వినండి. దేవుడు చెప్పిన చోటకి నీ అడుగు పట్టాలంటే స్తోత్రం. ఆడి నీ తోడుగా ఉండకూడదు. పేరుకు మోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడు. తర్వాత దేవుడు మాట్లాడి ఎప్పుడంటే లోతు కూడా విడిచిపెట్టినప్పుడు తల ఎత్తుకోవడం. తల ఎత్తుకొని నీదే నచ్చిన దేశం తీసుకో. అలాగ గెలిచిన వాడు నీది. స్వతంత్ర చెప్పండి కానీ దేవుడు నా మాట విని నా స్తోత్రం వర్షం గట్టిగా పడుతున్నా. దేవుడికి స్తోత్రం. ఒకటి దేశం, 2 అందుకని మానవాడికి లేని వారి వీటికి కారణం వెళ్ళి తినడం गोटे दिन तुम सांगर घर के जाई रही पार तृतीय दिन 2వ రోజు ఏం చేయాలి? 2వ రోజు 3వ రోజు అయితే మీకు పని తెలిసిపోతుంది. అందుకని సోదర గట్టిగా దేవుని సోదర చెప్పండి. దేశం విడిచిపట్టాలి, కుటుంబాలను విడిచిపట్టాలి. స్తోత్రాలు కలిగిన గాక. అలాగా కలిసిన వారే నేను చెప్పండి. ఇంకా అబ్రహాం తర్వాత ఇంకెవరు? సారా. ఎవరండి అబ్రహాం తర్వాత? సారా. సారా సాక్ష్యం చెప్పడం మీకు తెలుసా? తెలియదు. స్తోత్రం. తెలియదు. సారా సాక్షి అని చెప్తున్నారంటే నాకు లేనిది వేరే మనుషులను చూస్తే నాకు మొన్నటి మాట అన్యలోకి మనకి దగ్గర మొత్తం కొనలేదు. రుణాలాగి కొనండి మంచిదని చెప్తున్నా. స్తోత్రం. సారా ఏం చేశారట నీకు తెలుసా? నమ్మదగిన దేవుడు నమ్మారు. స్తోత్రం. దేవుడు నమ్మదగిన దేవుడు అని. దేవుడు ఎటువంటి వారండి? నమ్మదగిన దేవుడే. హల్లెలూయా. ఏంటి సారా చెప్పినమ్మా? నేను గెలిచానమ్మా. నీ కూడా పడిగట్టు తల్లి. నేను ఎలాగ గెలిచానంటే నీకు తెలుసా? నేను
ముగిస్తాను. సమయమాయింది కనుక చెప్పండి. ఇంకెవరండి? ఇసగాకి చెప్పిన మాట ఏమనగా తెలుసా మీకు? అంటే నేను ఉన్న ఊర్లో ఏమైంది? కరువులు వచ్చినప్పుడు, ఎన్ని కరువులు వచ్చినప్పుడు నీళ్ళు లేదు, వర్షం లేదు, టైంని నేను చేశాడు. దేవుడు నాకు ఇచ్చిన పొలములు నాకు విత్తనం వేసి నూరందరూ పంట కోసి బాగా ఇచ్చి నోటి వాళ్ళే బియ్యాల పొడకలి స్వయం కూడా ప్రైజలో అదే చెప్పండి చెప్పండి. చివరి మాట ఇంకేమనండి? నా పదవి ఒకసారి చదవాలి, అప్పుడే నీకు అర్థం అవుతుంది. ఏది 11వ దేవునికి రండి తల్లి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారములలో నివసించచ్చు. ఎవరెవరు నివసించారు? ఇస్సాకు తోడుగా ఎవరెవరు నివసించారు? యాకోబు, ఇస్సాకు, అబ్రహాము. ఎవరెవరు నివసించారండి? గట్టిగా చెప్పు. అబ్రహాముకి ఎన్ని వయసులు చచ్చిపోయారు? 175. అప్పుడు ఇస్సాకుకి ఎంత వయసు ఉంది? ఇస్సాకుకి ఎంత వయసు ఉంది? ఇస్సాకుకి దాదాపు 60 వయసు. 60 వయసు. అవునాదు అది మీకు తెలియడానికి సోదరం కలిగిన కాక. చూడండి 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 అమ్మా. 21 5వ వాక్యం చూడు. 21 త్వరగా చదువు. ఆదికాండ 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతని పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు సారా అబ్రహాము పుట్టినప్పుడు ఆయనకి ఎంత వయసు ఉంది? 100 ఎంత వయసు ఉంది? 100 సంవత్సరాలు. 100 సంవత్సరం ఉంది. 100 సంవత్సరం ఉంది. అప్పుడు దాదాపుకి ఇస్సాకుకి 60 వయసు ఉంది. 60 అర్థం అవ్వలేదు. దేవుడి ఆదికాండంలో కూడా చూడండి 25వ అధ్యాయం దగ్గర 25-26 వాక్యం త్వరగా. తర్వాత అతని సహోదరులు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి లేసావు మడిని పట్టుకొని ఉండెను. కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏళ్ల వాడు. ఎంత వయసు ఉన్నాము? 60 ఏళ్ల వాడు. ఈడిసలు చూస్తున్నారు అయితే ఏదో తప్పు చేశారు. 10 పోయింది తింటాను. అబ్రహాముకి ఎంత వయసే? 175. ఓకే. ఇస్సాకుకి ఎంత వయసు? అప్పుడు యాకోబుకి ఎంత వయసు? 15 వయసు. అతన్ని లెక్క చెప్పడానికి నా తీసుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా చెప్పలేదండి. ఒకసారి చెప్పండి. ఒకసారి 3 జనరేషన్ 100 60 గట్టిగా చూడండి. చెప్పండి. 3 తరాలు 3 లెక్కలు. ఎందుకు చెప్పండి? అది కాదు. 3 వయసులు ఉన్నవాడు ఒక ఇంటిని కలిసి నిలిచి
అల్లుడికి 80 వయసు, కూతురికి 50 వయసు, పిల్లలకి 28 కలిసి ఉండరు. దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ. విడివిడిగా ఉండి జీవించబడతారు. 10 రోజు ఇంటిలో ఉంటారు. 10 రోజు ఏడగా కలిసిపోవాలి. 10 రోజు ఉంటారు. సోదరం చెప్పాలని చెప్పిన అర్థమైందా? నా అత్తగారికి నా ఇంటికి తీసుకొని వచ్చి 5 సంవత్సరం ఉంచానండి. ఈ అత్తగారికి ఫోన్ చేసింది 5 సంవత్సరాలు. డబ్బు దొరకాలంటే అత్తగారు మీటింగ్ పెడతారు. అమ్మగారు ఎర్రమట్టి రాదు. దొరకదారుంటే నాకు నా అత్తగారు నా ఇంటికి ఉన్నప్పుడు నా అత్తగారు నేను తినడం మా తాను. అందుకని ఆయనకి మేము ఏం చేశారంటే చికెన్ 1 కేజీ కొన్ని ఇంటిలో అది లేపి కావలసినప్పుడు ఒక్కొక్క ముక్క ఇస్తుంది. ఈ అయితే అత్తగారు తింటారు చికెన్ నాకు అంటే బుర్ర మాంసం కావాలి. మీరేంటి ప్రైజ్ కూడా చెప్పద్దండి. ఫోన్ రీఛార్జ్ కూడా చేయరు. ఫోన్ చేయకపోయినా పర్లేదు. నేను అడుగుతున్నా అబ్రహాము ఇస్సాకు యాకోబు ఒక ఇంట్లో ఉంటాను. నీ ఇంట్లో ఇద్దరు ఉండడం కష్టం. ముగ్గురు మహాభారతమే. స్తోత్రం. వర్షం తగ్గిందండి. తగ్గింది. ఫ్యామిలీ గురించి చెప్తే తగ్గింది. స్తోత్రం. సోదరం చెప్పడరా రవి, గట్టిగా చెప్పడా రవి. హల్లెలూయా. స్తోత్రం. అంటే ఇలాంటి బాగా వేరే ఎక్కడ దొరకతలేదు. ఇక్కడ రొట్టెలు ఎక్కడ దొరకదు. సోదరం కలిగి ప్రియ సంఘ బిడ్డలారా, ఇస్సాకు మనకి యాకోబు ఏం చెప్పుతున్నారు? నేను 15 సంవత్సరం ఉండినప్పుడు నా నాన్నకి 60 వయసు, నా నాన్నగారికి 100 వర్షము ఉండినప్పుడు ఒకే ఇంటిని కలిసిమెలిసి ఉండారట. मोर बापा को 60 मत 15 मोर बापा को 60 मोर देगा बापा को 100 वर्ष दिवा लोगो गोटे घरे मिसिक रोगिला पूरी हमारे घर मिसबोकी मिस्री बोल कोइला बुझ परचो पट्टी परसा ओडिया रेल मिस्री అని చెప్తున్నారు. నాకు తెలియదు నీ ఎలాగ పరిగెడుతున్నారని. అత్తగారు ఉన్నవారందరూ చేయి పైకి ఎత్తండి. అత్తగారికి ఫోన్ చేయండి పిలిచి మంచం మీద కూర్చోబెట్టి కాలు నొక్కి ఓ లోడ్ పెట్టను నీళ్ళ చచ్చిపోవు, సరిగా చచ్చిపోవు. మంచం మీద నీ ఏమన్నా పట్టుకు వాడికి అయ్యో నొప్పి నొప్పి అని వచ్చి చచ్చిపోతుంది. ఇంకా అత్తగారికి అమ్మ నాన్నకొండ పిలువు, అమ్మ నాన్నకొండి పిలిచి ఎక్కడ పెట్టలేదు అక్కడ పెట్టేసి కుర్చీ మీద పెట్టేసి కాళ్ళు నొక్కి అన్నం పెట్టలేకపోతే నీ జీవితంలో నిన్ను ఎవరు కూడా చూడకపోతే నీ చచ్చిపోతుంది. సోదరం కలిగిన కనబడిన దేవుడు రా అమ్మ నాన్న, కనబడిన దేవుడు రా అమ్మ నాన్న. నీ సోదర జగపలాక పాడలేదురా భార్య సపోర్ట్ అవసరం. నోరు మూసు మూల పూజమని చెప్పు భార్యకి. నేనే నీ భర్త, నేను ఇక్కడే నేను ఏదవాడు చేసామని చెప్పు. నోరు అది ఇటు రివర్స్ కూడా. ఎందుకు దేవుడు చెప్పుందంట నాకు తెలియదండి. దేవుడికి సోదరుడు మాట వచ్చినారు తల్లి చెప్పడానికి ఆత్మహత్య ప్రేరేపణ సోదరం కలిగిన గట్టిగా సోదరం చెప్పండి. అత్తగారికి అందరికి చూడండి, అందుకని తల్లిదండ్రికి కూడా ఏం చేయాలి. తీసుకొని వెళ్ళేది అత్తగారి ఇంటికి లోపలికి వెళ్ళి కబలించుకొని అత్తగారికి
అత్తగారు ముఖం ఆ చూసి పెళ్లి రోజే కౌగిలింగ్ ఇవ్వండి. తర్వాత సుమ్నే అత్తగారు వస్తారు. Hallelujah. Praise the Lord. Hallelujah. అమ్మా నాన్నకి కూడా అలా చెయ్యండి, ఆదరించండి, బట్టలు కొనండి. నీకు బట్టలు లేకపోతే నో ప్రాబ్లం, కొన్ని సమానానికి ఇచ్చి Amen. ఆయన తిని చచ్చిపోని ఇంట్లో అది నీ ఇంటికి మేలే. పరిగెట్టి సాక్షులందరూ గెలిచిన వాడే అని చెప్పుతున్నారు. నేను చూసి రాయగడ బిడ్డలకు చెబుతున్నారు, అబ్రే ఇసగాకి చెప్పినారు, ఒరే నా ఇంటిలో 15 వయసులో నేను, 60 వయసులో నాన్న, 90 వయసులో నా తాతగారు కలిసి వెలిసి ఉంటారు, నీ ఇంటిలో ఎంత మంది ఎలాగ ఉన్నారని అడుగుతున్నారు. నీ జవాబు Hallelujah.